హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ఈ వీడియో గురించి మీరు ఆల్రెడీ మళ్ళీ తమ్నైల్ చూసే ఉంటారు కదా. మా పాప స్కూల్ యాన్యువల్ డే అయితే సెకండ్ పార్ట్ వీడియో అన్నట్టు. ఫస్ట్ పార్ట్లోనే మా పాప డ్యాన్స్ అయితే చూసుంటారు కదా. ఇదైతే మిగతా వాళ్ళ డ్యాన్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయండి. చీకటి కాకముందుకే చిన్న పిల్లలు అయితే నిద్రపోతారు కదా, పాపం వాళ్ళ డ్యాన్స్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసిర్రు. చూడండి, అక్కడైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది. మంచిగా ఉంది, ఏదో గోవా థీమ్ లాగా ఉంది. మంచి డ్యాన్స్, బీచ్ డ్యాన్స్ లాగా చేస్తారు పిల్లలు అయితే. చూడండి ఎంత మంచిగా ఉన్నారో పిల్లలు. డ్యాన్స్ చూడడానికి అయితే మస్తు మంది వచ్చిర్రు. పేరెంట్స్ అయినా ఎంతో మంది వచ్చిర్రు. చిన్న పిల్లల్ని వేసుకొని కూడా వచ్చిర్రు పాపం. చూడండి ఎంత మంది ఉన్నారో. ఇంకా చీకటి అయితే అవ్వలేదు, అందుకే చిన్న పిల్లల డ్యాన్స్ అయితే చేపిస్తారు. చూడండి, చిన్న బాబుని ఎత్తుకొని కూడా వచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు వెనకాల. ఎందుకంటే వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ చూడాలని ఎవరికైనా ఉంటుంది కదా, అందుకే అందరూ అయితే వచ్చేసారు. పాపం నైట్ 1 వరకు కూడా ఉన్నారు చాలామంది. ఫస్ట్ అయితే చిన్న పిల్లల డ్యాన్స్ అయితే చేపించేసారు, ఎందుకంటే వాళ్ళు తొందరగా నిద్రపోతారు కదా, అలసిపోతారు కదా, అందుకే. మా పాప వాళ్ళ డ్యాన్స్ అయితే అయిపోయంగానే వెళ్ళైతే గెటప్ అయితే మొత్తం తీసేసి డ్రెస్సు, జ్యువెలరీ అంతా వాళ్ళకైతే అప్పచెప్పేసినాం, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా. దాని తర్వాత మేమైతే లాస్ట్ చివర్లో కూర్చొని అయితే వీళ్ళ సాంగ్ అయితే చూసినాం మేము. వీళ్ళ సాంగ్ అయితే మంచిగా ఉంది. వీళ్ళైతే బోనాల సాంగ్స్ అయితే చేసిరు అన్నట్టు, మన తెలంగాణ ఫెస్టివల్ కదా, మొత్తం బోనాల సాంగ్స్ తీసుకొని అయితే డ్యాన్స్ అయితే చేసిరు, మస్తు చేసిరు. నేనైతే వీళ్ళ సాంగ్ మొత్తం కంప్లీట్గా చూసిన, నేనైతే మంచిగా అనిపించింది. వాళ్ళు డ్యాన్స్ కూడా బాగా చేసిరు, పిల్లలైతే సూపర్ ఉంది. మీరు కూడా చూడండి. సాంగ్ పెడదామంటేనేమో కాపీరైట్ వస్తుంది కదా, అందుకే సాంగ్ అయితే మ్యూట్ చేసి పెట్టిన. సాంగ్తో చూస్తేనైతే మస్తు ఉంటుంది వీళ్ళ డ్యాన్స్ అయితే. చూడండి, మీరే గెస్ చేయండి అసలు ఏ సాంగ్స్ చేసిరో స్టెప్పులను బట్టి కొంచెమైనా.
కొన్ని సాంగ్స్ అయితే కంప్లీట్ కాగానే వాళ్ళ చైర్మన్ సార్ అది వచ్చారు. ఇంతకుముందు గెలిచిన వాళ్ళకైతే గేమ్స్లలో ప్రైజ్లు అయితే ఇచ్చారు. మా పాపకైతే చూడండి డ్రాయింగ్లో అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈమె డ్రాయింగ్ అయితే మంచిగా వేస్తుంది, అందుకే ఎప్పుడైనా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మేకప్ అయితే తీసేయలేదు, ఓన్లీ డ్రెస్ చేంజ్ చేసింది. చూడండి ఎంత మంచిగా ప్రైజ్ అయితే వస్తుంది. మా పాప వాళ్ళ స్కూల్లో కరాటే కూడా చేపిస్తారు ప్రతి సంవత్సరం. చూడండి వీళ్ళు కరాటే నేర్చుకున్న వాళ్ళు. కరాటే అయితే ఇట్లా మనకు చేసి చూపిస్తారు. వీళ్ళకి కొన్ని మెడల్స్ కూడా వచ్చినాయి కాంపిటీషన్లలో. మా పాప కూడా నేర్చుకుంది ఒక సంవత్సరం, కానీ మళ్ళీ మానేసింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే చేర్పించాలి కరాటేలో. చూడండి ఎంత మంచిగా చేస్తారో. వాళ్ళ మాస్టర్ అయితే అక్కడ పక్క నుంచి 1 2 3 కౌంట్స్ అయితే చెప్తుండవన్నీ వాళ్ళు చేస్తున్నారు. మంచిగా చేసారు కరాటే అయితే. ఇలా పిల్లలకు అయితే కరాటే ఖచ్చితంగా నేర్పియాలి. ఈ రోజులలో ఖచ్చితంగా అమ్మాయిలకైతే కరాటే రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే బయట పరిస్థితులు మంచిగా లేవు కదా, అందుకే పిల్లలకైతే ఖచ్చితంగా కరాటే నేర్పియాలి. నెక్స్ట్ ఇయర్ అయితే మా పాపకు కూడా నేర్పించాలి. ఫస్ట్ ఒక సంవత్సరం నేర్చుకుంది, మెడల్ కూడా వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్ళలేదు. చూడండి వాళ్ళు ఎలా చేస్తుర్రో అక్కడ. అర్పించిన ప్రాణత్యాగమే బిడ్డ మనం బతుకుతున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్రం. ఎందరో ప్రాణాల సైతం ఈ దేశం కోసం అర్పించినారు. అందులోనే ఒకరు ఈ సైరా నరసింహారెడ్డి. ఓహో, ఆయనే నా సైరా నరసింహారెడ్డి. సరే చెప్పు నాన్న, వింటాను.
చూసారా మా పాప స్కూల్ యాన్యువల్ డే వీడియో అయితే ఇదే అండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కానీ మేమైతే 10 వరకే ఇంటికి వెళ్ళినాం. అందుకే మిగతా సాంగ్స్ అయితే అసలు ఏవి చూడలేదు, వీడియో కూడా తీసుకోలేదు. 1 వరకు జరిగిందంటే యాన్యువల్ డే, కానీ మేమైతే ఇంటికి వెళ్ళినాం అన్నట్టు. మా పాప డ్యాన్స్ అయితే అయిపోగానే. ఈ వీడియోలో అయితే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. 9000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వ్యూస్ అయితే రావట్లేదు. చూస్తేనే కదా వ్యూస్ వస్తాయి, చూడండి ఒకసారి.